ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథ్ మాట్లాడుతున్నాను. నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంది. తర్వాత మనం గత 20 రోజులుగా సేంద్రీయ వ్యవసాయానికి తొలి అడుగు ధాత్రి గోల్డ్ ఎరువులు అని చెప్పేసి సూక్ష్మజీవులతో డీకంపోజ్ చేసిన ఎరువుల్ని వ్యవసాయ భూములకి వేసుకోవటం ద్వారా భూమిలో సేంద్రీయకర్బనం పెరిగిద్ది, పంట అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న తెగుళ్ళు, పురుగులు, వీటికి సంబంధించిన లార్వాల్ని, ప్యూపాల్ని భూమిలోనే ఖతం చేయటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు, తక్కువ పురుగు మందులతోటి పంటలు పండించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఈ ధాత్రి గోల్డ్ ఎరువుల గురించి దగ్గరగా 13 వీడియోలు చేయటం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకోవటం జరుగుతుందని కూడా మనం ప్రచారం చేయటం జరిగింది. దానికి గాను నిన్నటి వరకు వచ్చిన అడ్వాన్సులు, ఏ వెరైటీకి ఎంత అడ్వాన్సులు వచ్చినాయి, ఎన్ని బ్యాగ్స్కి బుకింగ్స్ వచ్చింది అనేది మనం ఇక్కడ రాయటం జరిగింది. ఈ ధాత్రి గోల్డ్కి 4 లక్షల రూపాయల అడ్వాన్స్ రావటం జరిగింది. అంటే ఈ బ్యాగ్ 2000 అని అంటే 200 బ్యాగ్స్కి రైతులు అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. అలానే ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసరికి ధాత్రి గోల్డ్ 2000 అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 4 లక్షల రూపాయలు రైతులు వేయటం జరిగింది. వాళ్ళకి 200 బ్యాగ్స్ మనం తయారు చేసి ఇవ్వాలి రైతు ప్రయోగశాల. తర్వాత ధాత్రికి వచ్చేసరికి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ రావటం జరిగింది. దీనికి 50 కేజీల బ్యాగులు 270 బ్యాగులకి ఆర్డర్ రావటం జరిగింది. అయితే ఇక్కడ ఈ ధాత్రి గోల్డ్ అనే ఐటెం బుక్ చేసుకున్న రైతు సేంద్రియ రైతు. ఇతను గత సంవత్సరం మొత్తం కూడా మా రైతు ప్రయోగశాల సేవలు తీసుకున్నాడు. ఇతను ప్యాడీలో అద్భుతమైన రిజల్ట్స్ మన రైతు ప్రయోగశాల చెప్పే విధానాల ద్వారా అద్భుత ఫలితాలు తీసుకోవడం జరిగింది. అతనే ధాత్రి గోల్డ్ తన సొంత వ్యవసాయ భూమికి 200 బ్యాగులు వరి పండించడం కోసం బుకింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇతను తర్వాత ఎప్పుడైతే మనం మెటీరియల్ డిస్పాచ్ ఇస్తామో అప్పుడు మాత్రమే నా ఫోన్ నంబర్సు, నా కాంటాక్ట్స్ రైతులకి మా ఛానల్లో చెప్పండి. ఇప్పుడే కనుక మీరు చెప్తే రోజుకి 10-20 ఫోన్లు వస్తాయి. నీకేమన్నా అనుభవం ఉందా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. అందుకోసం అని నా ఫోన్ నంబర్ కానీ నా పేరు కానీ ఇప్పుడు చెప్పమాకండి. మీరు 100 రోజులు ప్రొడక్షన్ అయిపోయి నాకు డెలివరీ ఇచ్చే ముందు నా ప్లేసు, నా ఊరు, నా గురించి మొత్తం చెప్పండి. మెటీరియల్ వచ్చింది కాబట్టి నా దగ్గరికి కావాల్సి ఉంటే వేరే రైతులకి ఇవ్వడానికైనా లేకపోతే ఇంకేదైనా సమాచారం అయినా మెటీరియల్ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నా నంబర్ని మన ఛానల్లో పెట్టడం ద్వారా అక్కడ రోజు నుంచి రైతులు ఏదైనా అంటే ప్రశ్నలు వేసినప్పటికీ వాళ్ళకి నేను సమాధానం చెప్పగలుగుతాను. ఇప్పుడు మీకు డబ్బులు వేసిన తర్వాత మీరు 100 నుంచి 120 రోజులు 130 రోజులకి ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఈ 4 నెలల్లో యూట్యూబ్లో నా నంబర్ తిరుగుతూ ఉంటుంది. రైతులు చాలామంది ఫోన్లు చేస్తారు. అది కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అందుకోసమని నా దగ్గరికి మెటీరియల్ ఏ రోజైతే పంపిస్తారో దానికి ఒక వారం ముందు 5 రోజుల ముందు మన ఛానల్లో పెట్టండి. ఇంకా నా దగ్గరికి వచ్చి చూడాలనుకునే వాళ్ళు రైతులు అప్పుడు మెటీరియల్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉంటుంది కాబట్టి చూపించాలన్నా ఒక బ్యాగ్ ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ నాకు బాగుంటుంది. ఇప్పుడే మట్టికి చేయమాకండి, నా పేరు అవి ఎక్స్పోజ్ చేయమాకండి అని చెప్పడం జరిగింది. ఇలానే ధాత్రికి పేమెంటేషన్ రైతులు కూడా సేమ్ ప్రాబ్లమే చెప్పడం జరిగింది. ఇతనికంటే ముందు వీళ్ళు 2 లక్షలు వేశారు. దాదాపు వీళ్ళు వేసి ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది పేమెంట్ వేసి. 5వ వీడియోకో 4వ వీడియోకే వేశారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎటు ఇవ్వరు కదండి, ఒక 3 నెలలు డీకంపోజింగ్ ప్రాసెస్ చెబుతున్నారు కదా, మేము మెటీరియల్ తీసుకునేటప్పుడు మా పేర్లు చదువులు ఇప్పుడే చెప్పమాకండి, వీడియోలు పెట్టమాకండి మా మీద, మేము అడ్వాన్స్ పేమెంట్ చేసామని వాళ్ళు కోరుకోవటం జరిగింది. రైతు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని మనం గోప్యంగా ఉంచుతాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా మన రైతులు సమస్యలు వాట్సాప్లో ఫొటోస్ పెట్టినప్పుడైనా ఇంకోటైనా మంచి వచ్చినా చెడు వచ్చినా ఏ రైతుని మన ఛానల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాము. వీళ్ళు బుకింగ్ చేసుకున్న ప్లేసెస్ అవన్నీ కూడా మనం మెటీరియల్ పంపించేటప్పుడు వీళ్ళ డేటా మొత్తం మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఇంకా
అనుమానాలు ఉన్న రైతులు ఎవరైనా కానీ ఈ సేంద్రియ ఎరువు మీద ఇంకేదన్నా మీకు తెలియని విషయాలు ఉన్నా కానీ ఇంకేదైనా విషయ సమాచారం కావాలంటే ఈ వీడియోలో కింద ఇస్తున్న మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీ సమాచారం తీసుకోవచ్చు. తర్వాత గత 2-3 రోజుల నుంచి కనీసం ఒక 60 నుంచి 70 కాల్స్ ఫార్మర్స్ చేయటం జరిగింది. మాకు 2 బ్యాగులు 3 బ్యాగులు 4 బ్యాగులు లేకపోతే ఒక 10 బ్యాగులు ఇలా అడుగుతున్నారు. ఆల్రెడీ మనం చెప్పాము, అది అలా ఇవ్వటం కుదరదు. ఈ సంవత్సరం ఒక వ్యవస్థని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసాము. ఆ సిస్టమ్స్ ప్రకారమే పని జరిగిద్దని చెప్పడం జరిగింది. 10 టన్నులు ఆర్డర్ పెట్టుకున్న రైతులకు మాత్రమే మనం సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. 1 టన్ను 2 టన్నులు 5 బస్తాలు 4 బస్తాలు సర్వీస్ ఇవ్వమని చెబుతున్నాం. ఇప్పుడు చెప్తాం, భవిష్యత్తులో కూడా అదే చెప్తాం. ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసిన తర్వాత రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఒక రూల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ వ్యవస్థని ఎలా నడిపించాలి అని ఒక రూల్ పాస్ చేసుకున్న తర్వాత రైతు ప్రయోగశాలైనా రైతైనా ఇద్దరం అదే రూల్ మీద పనిచేయటం ద్వారా వ్యవస్థను బలంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. నేను ఈ రైతులకి ఎవరైతే మన ఆఫీస్కి కాల్ చేసి 10 బ్యాగులు 5 బ్యాగులు అడుగుతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, నీకు ఒక 5 బ్యాగులు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. అలా నీ ఇంట్రెస్ట్ని నీ పక్కన ఉన్న రైతులకి మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ని చూపించి అది గ్రామంలో డిస్కషన్ ఒక చర్చని లేపండి. ఇదిగో ఇలా చేస్తున్నారు ఆర్గానిక్ వ్యవసాయం అంట. రైతు ప్రయోగశాల పేరుతో మన రైతు నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఈ బయలాజికల్స్ గురించి సూక్ష్మజీవుల గురించి చెబుతున్నాడు. గత 2 సంవత్సరాలుగా చెబుతున్నాడు. ఒక 1000 వీడియోలు ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ఆయన చేయటం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది చర్చించటం ద్వారా ఒకళ్ళకొకళ్ళు చర్చించడం ద్వారా మంచి చెడు అనేది విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఒక చర్చ జరగటం ద్వారా అందరికీ గ్రామంలో ఉన్న అందరికీ ఈ వ్యవస్థ గురించి తెలిసిద్ది. దాంట్లో ఇప్పుడు మీకు 4 బ్యాగులు 5 బ్యాగులు కొనగలిగిన వాళ్ళు ఒక 10 టన్నులు ఆర్డర్ పెట్టుకోలేరు కాబట్టి, అంతటి ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి, మీ గ్రామంలో ఎవరైనా కానీ ఇప్పుడు దాటి ఒక 10 టన్నులు ఆర్డర్ పెట్టాలంటే 1,50,000 అయితే లోడ్ వచ్చింది. అలా ఒక 1,50,000 ఈ ఎరువు మీద ఇన్వెస్ట్ పెట్టగలిగే పెద్ద రైతుని పట్టుకోవచ్చు. లేకపోతే 10 మంది తలా 10,000 కలుపుకొని అలా ఒక 15 మంది కలిసి ఈ అమౌంట్ పే చేయొచ్చు. లేకపోతే డ్వాక్రా మహిళలు, మీ గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలకి ఈ విషయం చెప్పి మాకు ఈ ఎరువు అవసరం ఉంది, డ్వాక్రా మహిళలకి ఇస్తామంటున్నారు వాళ్ళు, రైతు ప్రవేశాల వాళ్ళు. మన ఊళ్ళో ఒక 10 డ్వాక్రా గ్రూపులు 5 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి కదా, మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే 1,50,000 పే చేస్తే వాళ్ళు మెటీరియల్ పంపిస్తారు, మేము అందరం తీసుకుంటామని వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ ఇలా చేయటం ద్వారా నీ సమస్యని పరిష్కరించుకోవచ్చు. సహజంగా మనకు ఫోన్ చేసే రైతులు సరౌండింగ్ ఫార్మర్స్ తోటి మాట్లాడమంటే కొంచెం మొహమాట పడుతున్నారు. మొహమాట పడితే పన్ను కావండి. ఇది ఒక మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే చర్చలోకి తీసుకురావాలి. ప్రతి విషయాన్ని చర్చలోకి తీసుకురావాలి. అలా చర్చలోకి తీసుకురావటం ద్వారా దాంట్లో మంచి చెడులు తెలుసుకోవటం ద్వారా వ్యవసాయానికి అనుకూలమైన విధానాలన్నీ గ్రామాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ ఎరువులు కావాల్సిన రైతులు అలా అప్రోచ్ కండి. తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ వేసే రైతులు ఎప్పుడైనా 9 to 5 అండి, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నారు. సాయంత్రం 6-7 గంటలకు ఫోన్ చేసి ఎరువు గురించి అడుగుతున్నారు. ఒక్కొక్క టైం యాక్చువల్లీ ఈ ఆఫీసు ఫోన్స్ అనేవి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల లోపల మాత్రమే సర్వీస్ ఇవ్వబడుతుంది. సాయంత్రం 5 తర్వాత ఫోన్స్ ఆఫీసులో పెట్టి స్టాఫ్ వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకు వచ్చి మాత్రమే ఫోన్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫొటోస్ పెట్టినా, మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలన్నా, మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవాలన్నా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే ఈ ఎరువు అడ్వాన్సులు కానీ ఏ ఇతర సమాచారం కానీ ఈ టైంలో మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. రైతు మిత్రులకి ధన్యవాదాలు.